హాయ్ హలో నమస్తే నేను మీ లక్పతి బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ వెల్కమ్ టు లర్న్ టు ఎర్న్. ఒక్క నిజం తెలుసా, ఒక మనిషి తన లక్ష్యాన్ని సాధించడం అంత ఈజీ అయితే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా అదేవిధంగా సంపన్నంగా జీవించేవాళ్ళు. ప్రతి సంవత్సరం కూడా మొదట్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క కొత్త లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. అందులో మీరు కూడా ఉన్నారు బ్రదర్. సో ఏదైతే మనం లక్ష్యాలు ఏర్పరచుకుంటామో మనం రాసుకుంటాము, ఈసారి ఖచ్చితంగా మనము రెగ్యులర్గా జిమ్కి వెళ్ళాలి, లేదంటే కొత్త వ్యాపారం మనము స్టార్ట్ చేయాలి, లేదంటే ఈసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఉద్యోగం సంపాదించుకోవాలి. ఇలా మనము ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. అందరూ కూడా అచీవ్మెంట్ అవ్వలేరు, చాలా తక్కువ మందే అచీవ్మెంట్ అవుతారు. కానీ నిజంగా సాధించే వాళ్ళు ఎందుకంత తక్కువ మంది ఉంటారు? మరి ఎందుకంటే లక్ష్యాన్ని పెట్టుకోవడం సరిపోతుందా? లక్ష్యం ఒక్కటే పెట్టుకుంటే సరిపోదు, దానికి ఒక సిస్టమ్ అండ్ ఒక ప్రాసెస్ అనేది ఉండాలి. మరి ఆ సిస్టమ్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి, మరి ఈ వీడియోలో మనము క్లియర్గా తెలియజేసుకుంటాము. అండ్ ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పే మీతో పంచుకునే ఈ 5 ఫార్ములాస్, 5 సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఒక్కటైనా సరే మీ జీవితంలో కరెక్ట్గా పర్ఫెక్ట్గా యూటిలైజ్ గనుక చేసుకోగలిగితే, జీవితంలో సరిగ్గా అమలు చేస్తే నా హామీ ఏంటంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుందని నేను 100% చెప్పగలను. సార్ లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆ 5 ఫార్ములాస్ ఏంటో మాకు తొందరగా చెప్పండి అని అనుకుంటున్నారా? ఎస్, వెళ్ళిపోదాం. బట్ దానికంటే బిఫోర్ మన ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు నోటిఫికేషన్ కనుక ఆన్ చేసుకుంటే ఇమీడియట్గా మనం ఇచ్చే వీడియోస్ అన్ని కూడా మీరు ఇమీడియట్గా చూసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫార్ములా నెంబర్ 1 వెరీ ఇంపార్టెంట్. ఒకే సమయంలో ఒక్క లక్ష్యం పైనే ఫోకస్ చేయడం అండి. అంటే కంప్లీట్గా చాలామంది మనం చేసేది ఏంటంటే మన లక్ష్యాలు ఏవైతే ఉంటాయో అవి మారుతూ ఉంటాయి. అండ్ అదేవిధంగా రకరకాలుగా మన లక్ష్యాలు కూడా చాలా రకరకాలుగా ఉంటాయి. అన్ని రకాలు కాకుండా ఒకే లక్ష్యం ఉండాలి, సింగిల్ ఫోకస్ అనేది ఉండాలి. వారెన్ బఫెట్ అండ్ బిల్ గేట్స్ ఇద్దరు ఒకే మాట చెప్పారు, ఏంటంటే సక్సెస్ ఈక్వల్ టు ఫోకస్ ఆన్ ద థింగ్స్ ఎట్ ఎ టైమ్ అని చెప్పడం జరిగింది. సో మనం ఏదైతే ఫోకస్ చేస్తున్నామో అంటే ఒక లక్ష్యం మీద గురి పెడితే ఆ లక్ష్యం అనేది మనకు పర్ఫెక్ట్గా ఉండాలి. మీ జీవితంలో ఎలుగు రావాలన్నా, మీ జీవితం మారాలన్నా కూడా ప్రతిరోజు మీరు ఒక్క లక్ష్యంపై మొత్తం శక్తిని పెట్టండి. ఒకప్పుడు నాకు కూడా చాలా డ్రీమ్స్ ఉండేవి, కానీ నేను నేర్చుకున్న గొప్ప గుణపాఠం ఏంటంటే ఒకేసారి ఒక్కదానిపైనే సంపూర్ణంగా నిమగ్నమై దాని మీదనే పని చేయడం నేర్చుకున్నాను. సో మీరు కూడా ఒక సింగిల్ ఫోకస్ కనుక చేసుకోగలిగితే డెఫినెట్గా 100% మీరు అచీవ్మెంట్ చేయగలరు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. జైన్ రచయిత టోడల్ మాల్, మీకు అందరికీ తెలిసే ఉంటారు. టోడల్ మాల్ ఒక గ్రంథాన్ని రాయడము తన జీవితం అంతా కూడా ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఒక రోజు తిండి తింటూ ఈ విధంగా వాళ్ళ అమ్మకి ఈ విధంగా అంటారు, ఏంటంటే ఈ రోజు కూరలో ఉప్పు లేదని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మ నవ్వుతుంది. అప్పుడు ఏమంటారంటే, అమ్మ ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే, నువ్వు నీ గ్రంథంని ముగించావు కాబట్టి ఇప్పుడు నీ మనసు బయట ప్రపంచాన్ని గమనిస్తుందని చెప్తుంది. అంటే ఇన్ని రోజులుగా ఆయన ఒక సింగిల్ ఫోకస్ గ్రంథం రాయడం మీదనే పెట్టాడు కాబట్టి చుట్టుపక్కల ఏమున్నా ఏం తింటున్నా దాని మీద ధ్యాస శ్రద్ధ లేకపోవడం, అంటే కన్సిస్టెన్సీ సింగిల్ ఫోకస్ అని చెప్పొచ్చు. అయితే ఈ కథ చెప్పే సూత్రం మనం చూస్తే మనసు ఒక్క టార్గెట్ మీద గనుక ఉంటే ప్రపంచమే మారుతుందని మనము ఇక్కడ నుంచి మనం తెలుసుకోవచ్చు. ఫార్ములా 2లో వెళ్ళే ముందు బ్రదర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు కదా. సో ఫార్ములా 2 వచ్చేసి 24 hours, అంటే 24 గంటల లక్ష్యం పెట్టుకోండి. అంటే ఈ 24 hours కంటే బిఫోర్ మీ ఆలోచన విధానం ఏంటంటే ఈ ఇయర్ మొత్తం ఏం చేయాలి, లేదంటే ఈ మంత్ అంతా ఏం చేయాలనే ఆలోచన మీద మీకు ఫోకస్ అయి ఉంటుంది. సో ఆ ఫోకస్ అంతా పక్కన పెట్టండి. మీరు ఈ 24 గంటలు ఏం చేయాలనేది వెరీ ఇంపార్టెంట్. మీ యొక్క ఫోకస్ అండ్ మీ యొక్క ఎనర్జీ కంప్లీట్గా ఈ రోజున్న ఈ 24 hours మీద పెట్టండి. ఇక్కడ మీరు టెస్ట్ మ్యాచ్ లేదంటే వన్డే మ్యాచ్ కాదు, జస్ట్ 2020 ఆడటమే. ఇక్కడ ఈ రోజు ఏం చేయాలో మీరు అది కంప్లీట్గా మీరు పేపర్ మీద రాసుకోండి. దాన్ని పదే పదే మీరు చూస్తూ ఉంటూ అండ్ ఈ రోజు ఏదైతే మీరు అనుకున్నారో అది కంప్లీట్ చేసేటట్టు మీరు ప్రాసెస్లోకి వెళ్ళిపోయారంటే ఆ డే ప్రాసెస్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కూడా. రైటర్ జాన్ గ్రిషమ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆయన ఏదైతే పుస్తకాలు రాశారో దాదాపు 45 కంటే ఎక్కువ పుస్తకాలు రాయడం జరిగింది. కానీ ఈ పుస్తకాలన్నీ రాయడానికి ఆయన ఒక ప్రాపర్గా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది.
పెద్ద టార్గెట్ కాదు, చిన్న టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. డైలీ ఆయన ఏం చేసేవారంటే ఒక లక్ష్యం పెట్టుకునేవారు, డైలీ ఒక పేపర్ మాత్రమే రాయడం, డైలీ ఒక పేపర్ మాత్రమే రాసేవారు, కానీ ఖచ్చితంగా ఆ పేపర్ మాత్రం రాసేవారు. అలా 7 డేస్లో 7 పేపర్స్ రాసేవారు. అయితే ఆ విధంగా కేవలం 2 సంవత్సరాల్లోనే ఆ పుస్తకం, రాసిన పుస్తకం ఒక గ్రంథంగా మారిపోయింది. అలాగే అమెరికన్ రైటర్ జాన్ అప్డైక్, ఇతను కూడా డైలీ 3 పేపర్స్ రాసేవారు. ఆ 3 పేపర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే పడుకునేవారు. అంటే చూడండి, ఇక్కడ మనము ఏదైతే అనుకుంటున్నామో అది ఖచ్చితంగా అయ్యి తీరాలంటే మనము ఆ డే ప్లాన్ ప్రాపర్ గా మనము ఫుల్ఫిల్ చేయవలసిందే. ఇక్కడ మనం దశరథ్ మాంజీ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. దశరథ్ మాంజీ ఏం చేసేవారంటే ఆయన కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఆయన టార్గెట్ ఏంటంటే పెద్ద కొండను బద్దలు కొట్టాలంటే డైలీ ఒక రాయిని బద్దలు కొట్టాలని చెప్పి ఆయన టార్గెట్ ని పెట్టుకున్నారు. కానీ ఆ కొండను తవ్వాలంటే ఒక మనిషితో అయ్యేదా అనేది మనము దశరథ్ మాంజీ స్టోరీలో మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ ఆయన లక్ష్యం ఒక్క స్టోన్ని, అంటే ప్రతిరోజు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కొక్క రాయిని పాల్గొంటుకుంటా వెళ్ళిపోవడం జరిగింది. 360 ఫీట్ల వరకు ఎడల్పు తవ్వుకుంటా వెళ్ళిపోయారు. 30 ఫీట్ ఎడల్పు తవ్వడం జరిగింది. 25 ఫీట్ హైట్ ఉన్న ఆ కొండని కంప్లీట్ గా తవ్వేశారు దశరథ్ మాంజీ. ఆ కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలంటే 55 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండేది, దాన్ని 15 కిలోమీటర్ వేగా మార్చేశారు దశరథ్ మాంజీ. ఆ యొక్క రోడ్డుని దశరథ్ మాంజీ రోడ్ అని పేరు మీద కూడా పెట్టేయడం జరిగింది. మీరు చూడొచ్చు, అది ఒక లాంగ్ వీడియో అవుతుంది, మీకు షార్ట్లోనే చెప్పేస్తున్నాను నేను. అంటే మన లక్ష్యాలు ఎలా ఉండాలంటే ఒక చిన్నగా పెట్టుకున్నా కూడా దాన్ని ప్రాపర్గా పర్టికులర్గా ఆ డేలో కంప్లీట్ అయ్యేటట్టు మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ మనకు చాలా టాస్క్ ఎదురవుతాయి. ఎందుకంటే గోల్ అయితే పెట్టుకున్న దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే నెక్స్ట్ డే ఏదో స్టార్ట్ చేస్తాం, 3rd డేకి మళ్ళీ బోరింగ్, 4th డేలో కంప్లీట్గా మర్చిపోతాం. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వలేక అక్కడే ఆగిపోతూ ఉంటారు. ఎవరైతే కన్సిస్టెన్సీ కంటిన్యూగా ఎవరైతే వెళ్తారో, మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మాట్లాడుకున్నట్టు ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ స్టోరీ ఇన్స్పిరేషన్గా మీరు తీసుకోవచ్చు. సో ప్రత్యేకంగా నేను చెప్పేది స్టూడెంట్స్ అందరికండి, ఎందుకంటే ఎగ్జామ్ మూమెంట్లో మీరందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే టాస్క్ ఏంటంటే ఒకేసారి సిలబస్ అంతా కూడా కవర్ చేయాలని మీరు ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే బిఫోర్ డేస్లో మీరంతా సోషల్ మీడియా అక్కడిక్కడ మీరు టైం వేస్ట్ చేసుకోవడము, మ్యారేజెస్, ఫ్రెండ్స్ అండ్ అలాంటి విషయాల్లో మీరు వేస్ట్ చేసుకోవడం ద్వారా మీకు లాస్ట్లో ఎండింగ్లో మీరు ఏదైతే ఎగ్జామ్ రాయాలనుకుంటారో ఆ టైంలో ఒక బరువుగా అయిపోతుంది. సో మీరు చిన్నగా, అంటే మీకున్న సిలబస్ కావచ్చు, చాప్టర్స్ కావచ్చు, చిన్నగా మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ బిజినెస్లో కూడా మీ టార్గెట్ ఎక్కువ ఉంది, ఆ టార్గెట్ని మీరు రీచ్ అవ్వాలంటే దాన్ని ప్రతి డేకి మార్చుకోండి, ఎవ్రీడే ప్లాన్లోకి మార్చుకోండి, 24 అవర్స్లోకి మార్చుకుంటే అదే మెల్లమెల్లగా ఇయర్ ప్లాన్లోకి మీరు వెళ్ళిపోతారు. సో ప్లీజ్ ఫాలో ఫార్ములా నెంబర్ 2, వెరీ ఇంపార్టెంట్. అది ఫాలో అవ్వండి. మీకు చాలా, ఎందుకంటే ఎవరెస్ట్ శిఖరం ఉంటుంది, మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది, అది ఎక్కాలంటే చాలా కష్టం. ఎందుకంటే అది చూడంగానే అమ్మో మనతో అయ్యేదా అని అనుకుంటాం. అలా అందరు ఎక్కేశారా? లేదు, చాలా మంది ఎక్కలేకపోతారు. దానికి రీజన్ మనం కూడా ఎక్కగలం, కానీ మనం ప్రయత్నించలేదు, అది చూసి భయపడిపోయాం అంతే. సో మనం ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా మనము అందుకోవాలంటే ప్రయత్నం చేయాలి. ఎవ్రీడే చేస్తే ఎంతోమంది ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అందుకున్నారు. సో ఈ విధంగా మనము మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు, చాలా ఎగ్జాంపుల్ మాట్లాడుకోవచ్చు, కానీ ఫార్ములాస్ ఇంకా 3 పెండింగ్లో ఉన్నాయి, అవి మాట్లాడుకోవాలి కదా మనం. ఇక్కడ మనం 3rd ఫార్ములా మాట్లాడుకుంటే వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. మీ లక్ష్యం అనేది స్పష్టంగా ఉండాలి, మీ లక్ష్యం అనేది క్లియర్గా ఉండాలి. బీ క్లియర్ అబౌట్ వాట్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. ఏం కావాలో స్పష్టంగా మనకు లేకుంటే కష్టం. జీవితంలో ఏం కావాలో మనకు తెలియకుంటే కష్టం. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, చాలా ఆకలేస్తుంది, ఏమైనా ఉందా అంటే అన్నీ ఉంటాయి ఆయన దగ్గర. మన దగ్గర స్పష్టంగా చెప్పాలి కదా ఆయనకి. మనం చెప్పేటప్పుడు ఎలా ఉండాలంటే, సో మనకు ఏం తినాలనేది క్లారిటీ ఉండాలి, స్పష్టంగా ఉండాలి. సో మనకు ఏదైతే ఫుడ్ ఆర్డర్ చేస్తామో, ఏదైతే చెప్తామో అది తీసుకొచ్చి మనకి ఇచ్చేస్తాడు. నాకు ఆకలేస్తుంది అంటే ఆకలేస్తుంది, ఏం కావాలో మనం ప్రాపర్గా ఆయనకు చెప్పకుంటే వచ్చేస్తుందా? రాదు. సో వెరీ క్లియర్గా ఉండాలి, మన లక్ష్యం అనేది క్లియర్గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. సో ఇంకో ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ ఉంటాడు, ఆయన జాబ్ చేస్తుంటాడు. సో ఆయనకు ప్రతి నెల కూడా 50,000 రూపాయలు జీతం వస్తుంది. సో ఆయనకి ఏంటంటే ఈ మంత్ 50,000 వచ్చింది, నెక్స్ట్ మంత్లో 1 lakh రూపీస్ శాలరీ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అడుగుతారు, నీకు 1 lakh రూపీస్ ఎలా వచ్చిందని చెప్పి. సో అప్పుడు ఆయన చెప్పే సమాధానం ఏంటంటే, నాకు వచ్చేది 50,000, కానీ నాకు ఈ నెక్స్ట్ మంత్లో వచ్చేసి నాకు నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది. సో డెలివరీకి నాకు హాస్పిటల్ ఖర్చులకు కావాలి కాబట్టి నాకు 50,000 రిక్వైర్మెంట్
ఉంటుంది. దానికోసం నేను క్లియర్గా గోల్ పెట్టుకొని ఎక్స్ట్రా వర్క్ చేసి నేను 50,000 ఎట్లయినా సరే ఎక్స్ట్రా సంపాదించాలని చెప్పి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకొని నేను సంపాదించడం జరిగింది. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే మనకున్న క్లియర్ గోల్ కనుక ఉంటే మనకున్న ఛాలెంజెస్ అయిన మనకున్న ప్రాబ్లమ్స్ మన ఇంట్లో ఉన్న సమస్యలు కావచ్చు, పేరెంట్స్, ఫ్యామిలీస్, పిల్లలు ఇవన్నీ కూడా మనకు ఫైనాన్షియల్ ఏవైనా సరే అవన్నీ కూడా మనకు గోల్ క్లియర్ చేయడానికి మనకు నిద్ర పట్టని రాత్రులు కూడా చేస్తాయి. కానీ మనము అచీవ్ అవుతాం. లక్ష్యం అనేది క్లియర్ ఉంటుంది. మనకు ఏదైతే క్లియర్ విజన్ ఉందో క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది, ఫోకస్డ్గా ఉంటుంది. మీరు గుర్రానికి చూడండి, ఇక్కడ మీకు నాడ కట్టేసి ఉంటుంది. మీకు కంప్లీట్గా అది కట్టి ఉండడానికి రీజన్ ఏంటంటే కంప్లీట్గా క్లియర్గా దాని యొక్క దృష్టి స్ట్రైట్గా వెళ్ళడమే, పక్కన ఎవరున్నారో కూడా తెలియదు. సో మన లక్ష్యం కూడా అలాగే ఉండాలి. సో మన లక్ష్యం అలా ఉన్నప్పుడే మనం ఖచ్చితంగా 100% మనం అచీవ్ అవ్వగలుగుతాం. జిమ్ క్వారీ లైఫ్ స్టైల్ మీకు తెలుసు. జిమ్ క్వారీ స్టోరీ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఆయన క్లియర్గా ముందే అంటే $10 మిలియన్ చెక్కుని ముందే రాసుకున్నాడు. అతను రాసుకున్న తర్వాత ఆయన అతని కళలు ఏదైతే రాసుకున్నాడో, చెక్ ఏదైతే రాసుకున్నాడో అది సాధించగలిగాడు. ద రీజన్ ఈజ్ ఏంటంటే ఆయన ఒక క్లియర్గా గోల్ పెట్టుకోవడం జరిగింది. ఓ రోజు అతను ఆ కళను నిజం చేసుకున్నాడు కూడా. మనం ఇక్కడ ఆలోచించవలసింది మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ముందు మన లక్ష్యం అనేది స్పష్టంగా అనేది ఉండాలి. ఖచ్చితంగా స్పష్టంగా ఉంటేనే ఫుల్ఫిల్ చేయగలుగుతాము. సచిన్ టెండూల్కర్ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. సచిన్ టెండూల్కర్ గారు క్లియర్గా గోల్ పెట్టుకున్నారు. నేను క్రికెటర్ అవ్వాలి, ఖచ్చితంగా నేను క్రికెటర్ అయ్యి తీరాలని చెప్పి క్లియర్ విజన్తో పోరాడారు. ఈరోజు ప్రపంచ ఛాంపియన్ క్రికెటర్గా అయ్యాడు. ద రీజన్ ఈజ్ ఏంటి? క్లియర్ గోల్, క్లియర్ విజన్. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు. మరి మీకంటూ క్లియర్ గోల్ ఉందా? మీరు క్లియర్గా గోల్ పెట్టుకొని ఉన్నారా? అది రాసుకొని ఉన్నారా? దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఇప్పటికీ 2025 సగం హాఫ్ ఆఫ్ ద ఇయర్ కంప్లీట్ అయింది బ్రదర్. మరి మీరు కంప్లీట్ చేస్తున్నారా? దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. సో ఈ క్లియర్ గోల్ అనేది మీకు లేకుంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా సంవత్సరాలు మారిపోతుంటాయి. మరి మన జీవితము, మన బతుకులు మారుతాయంటే నో. సో క్లియర్ గోల్ అనేది పెట్టుకోండి, ఇప్పుడే పెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. బట్ మీరు ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫార్ములా నెంబర్ 4 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే రాసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అవునండి, ఫార్ములా నెంబర్ 4 రాసుకోవడం. పెన్ను పేపర్ ఉంటే రాసుకోవడం. లక్ష్యాన్ని రాసుకోవాలి. ఫార్ములా నెంబర్ 4 ఈజ్ లక్ష్యాన్ని రాసుకోవాలి. సో రాసుకున్న లక్ష్యాలు మాత్రమే నెరవేరుతాయి. చాలామంది మైండ్లోనే పెట్టుకుంటారు, నాకు ఈ లక్ష్యం ఉంది, నేను కారు కొనుక్కోవాలి, నేను ఇల్లు కొనుక్కోవాలి, నేను కోటీశ్వరుని అయిపోవాలి, నేను లక్ష్యాలు సంపాదించాలి. ఎప్పటికి అవుతారు బ్రదర్? ఎప్పటికీ అవ్వలేరు. రాసుకోనిది ఎప్పుడు కూడా నెరవేరవు. సో ఖచ్చితంగా రాసుకోవాలి. సో ఎక్కడ రాసుకుంటారు? మీరు మొబైల్ ఫోన్లోనో చేతిలోనో రాసుకుంటే ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వరు. చేతి మీద మొబైల్ ఫోన్లో మనం ఏదో ఈ రోజుల్లో సోషల్ మీడియా, స్మార్ట్ వర్క్ అంతా అయిపోయి అంతా కూడా నోట్ ప్యాడ్ తీసుకొని నోట్స్లో మనం రాసుకుంటే వెళ్ళిపోతున్నాం. ఆ విధంగా మనం సక్సెస్ అవుతామా? నో. మీరు పేపర్, ఒక డైరీ పెట్టుకొని ఆ డైరీలో మీరు ఖచ్చితంగా రాసుకోవాలి. లక్ష్యాన్ని ఖచ్చితంగా రాసుకున్న లక్ష్యాలు మాత్రమే నెరవేరబడతాయి. సో రాసుకొని ఉన్నారు అనుకుంటున్నాను. చాలామంది రాసుకునే వాళ్ళు ఇప్పుడైనా రాసుకోండి. మీకు ఇక్కడ రియల్ ఫ్యాక్ట్ కూడా నేను చెప్తాను. ఏంటంటే 3% మెంబర్స్ మాత్రమే రాసుకున్న వాళ్ళు గోల్స్ని రీచ్ అవుతారు. అంటే ఇప్పటివరకు రాసుకున్న వాళ్ళలో సర్వే చేసి చూస్తే 3% మెంబర్స్ మాత్రమే గోల్ని రాసుకున్నారంట. మిగతా 97% మెంబర్స్ ఎవరైతే ఉన్నారో జస్ట్ మైండ్లోనూ జస్ట్ రాసుకోవడం జరిగింది. కానీ పేపర్ పెట్టి, పెన్ను పెట్టి రాసిన వాళ్ళు 3%. సో అందులో మీరు ఉన్నారా లేదా మీరు చూసుకోండి. మరి ఇది చెప్పింది ఎవరు అనుకుంటున్నారా? బ్రాండ్ ట్రేసీ గారు చెప్పడం జరిగింది. 3% మెంబర్ మాత్రమే గోల్ని రాసుకుంటారని చెప్పి. హార్వర్డ్ స్టడీ ప్రకారం కూడా MBA వాళ్ళకి రీసెర్చ్ చేసి చూసిన తర్వాత ఎవరైతే లక్ష్యాలు రాసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు 10 టైమ్స్ అంటే 10 రెట్లు ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారని చెప్పి సర్వేలో తేలడం జరిగింది. మీ గోల్స్ అనేది మీ మెదడులో కాదు, మీ చేతుల్లో ఉండాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మెదడులో పెట్టుకుంటే కాదు, చేతుల్లో ఉన్నాయే నెరవేరుతాయి. మనం రాసేటప్పుడు ఏమవుతుందంటే మనలో ఒక సైకో న్యూరో యాక్టివిటీ అనేది జరుగుతుంది. సో అక్కడ మన శరీరం నుంచి మనము చేసే పని ఏదైతే రాస్తున్నామో అది మనము చేయక తప్పదన్నట్టు ఖచ్చితంగా మనం చేసి తీరుతాం. అది ఎప్పుడైతే మనం రాసుకుంటామో అది మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. పదే రాయడము, పదే మీ లక్ష్యాన్ని పదే రాయడం అనేది మీకు ఫిక్స్ అయిపోతుంది. మీరు బెంజ్ కార్ కొనాలి, 2025 డిసెంబర్ కల్లా ఒక బెంజ్ కార్ కొనాలి. ఖచ్చితంగా మీరు రాసుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. అట్లీస్ట్ ఆ బెంజ్ కార్ కొనాలంటే ఏం చేయాలో ఆలోచన కూడా వస్తుంది మనకి. సో ఏది రాసుకోకుంటే ఏ ఆలోచన కూడా రాదు. మనం చూస్తూ ఉంటే ఏది కూడా జరగవండి, మీకు అన్నీ తెలుసు. సో బట్ మనం చూసుకుంటూ ఉండకుండా ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. రిటర్న్ గోల్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా పవర్ఫుల్ కూడా. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 1976 ఒలింపిక్స్ లో డీకాథ్లెట్ గోల్డ్ ప్రైజ్ విన్నర్ ని మనము చూసుకున్నట్లయితే బ్రూస్ జైనర్
అక్కడ ఉన్న ప్లేయర్స్ కొత్త వాళ్ళను కలవడానికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ప్లేయర్స్ దగ్గర వెళ్ళి అడిగినప్పుడు మీ అందరిలో ఎవరి దగ్గర రిటర్న్ గోల్ ఉందని అడగడం జరిగింది. అందులో నుంచి ఒక్క పర్సన్ మాత్రమే చేయి లేపడం జరిగింది. ఆ చేయి ఎత్తిన పేరు డాన్ ఒబ్రైన్. అతను 1996 ఒలింపిక్స్ గేమ్స్ లో డెకత్లాన్ విన్నర్ గా ఉండడం జరిగింది. గోల్డ్ ప్రైజ్ విన్ అవడం జరిగింది. అయితే ఆయన రాసుకున్నారు ఏదైతే రిటర్న్ క్లియర్ గోల్ ఏదైతే ఉందో ఆయన రాసుకున్నారు కాబట్టి అది ఫుల్ఫిల్ అయ్యిందని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ బ్రూస్లీ గారి గురించి కూడా మాట్లాడుకుంటే ఆయనంతటా ఆయన రాసుకోవడం జరిగింది, నేను ఒక సూపర్ స్టార్ అవ్వాలని చెప్పి ఆయన ఒకరోజు సూపర్ స్టార్ గా అవ్వడం జరిగింది. మీరు కూడా జిమ్ క్వారీ లాగా ఏదైతే చెక్ రాసుకున్నారో ఫుల్ఫిల్ అయిందో అలా మీరు కూడా అవ్వచ్చు. అండ్ బ్రూస్లీ లాగా కూడా మనము మారవచ్చు. అంటే ఇక్కడ మనకు స్పష్టంగా క్లియర్ గా ఉన్నప్పుడు గోల్ కనుక కరెక్ట్ గా మనం రాసుకున్నప్పుడే ఇది జరుగుతుంది, లేదంటే జరగదు. మీరు కనుక బిజినెస్ లో ఉన్నారనుకోండి, బిజినెస్ లో ఉన్నప్పుడు మీరు ఈరోజు కంప్లీట్ గా మొత్తం ప్రోడక్ట్ అంతా అమ్మేయాలి అని అనుకొని మీరు ఎప్పుడైతే మీరు బిజినెస్ లో మార్నింగ్ షాప్ ఉండొచ్చు, లేదంటే మీకున్న టార్గెట్ లోకి వెళ్ళొచ్చు. సో అలా ఎప్పుడైతే అనుకుంటారో ఖచ్చితంగా అది నెరవేరదు. ఎందుకంటే మీరు అనుకున్నది కంప్లీట్గా అమ్మేయాలని, అలా అయితే అవ్వదు. సో మీకు ఒక టార్గెట్ ఉండాలి. ఈరోజు నేను ఒక 20 ప్రోడక్ట్స్ని అమ్మాలి, లేదంటే ఒక 10 ప్రోడక్ట్స్ని అమ్మాలి. ఆ విధంగా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా డైలీ ఏదైతే టార్గెట్ ఉందో అందులో మనకు ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ కొందరు అనుకుంటుంటారు అండ్ ఈ రోజు నుంచి నేను హెల్త్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇది కూడా రాంగ్. ఇక్కడ వాస్తవం ఏంటంటే మన హెల్త్ మీద మీరు ఎప్పుడైతే మీరు కాన్సన్ట్రేషన్ అంటే ఈరోజు నేను ఒక 3 కిలోమీటర్ వాక్ చేయాలి, 5 కిలోమీటర్స్ వాక్ చేయాలని మీరు ప్రాపర్గా అనుకుంటే దట్ ఈస్ ద రైట్. మనం అనుకుంటాం నా వెయిట్ని లాస్ చేసుకోవాలని, అది కూడా రాంగే. ఎందుకంటే మనము వెయిట్ లాస్ చేసుకోవాలి, ఎంత లాస్ చేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి నేను ఖచ్చితంగా ఒక 5 kgs వెయిట్ని నేను ఖచ్చితంగా 6 to 1 yearలో నేను కంప్లీట్గా తగ్గాలి అనేది మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నప్పుడే అవుతుంది. సో మీ యొక్క గోల్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు ఏదో సిస్టంలోనో మైండ్లోనో రాసుకుంటే అవ్వదు. సో ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక డైరీలో పేజ్ ఏదైతే ఫస్ట్ పేజ్ ఉందో అక్కడ మీరు క్లియర్గా రాసుకోవాలి. రాసుకుంటేనే నెరవేరుతుంది ఖచ్చితంగా. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చేసుకున్నారు అనుకుంటున్నాను, ఓకేనా? ఓకే. సో 5th పాయింట్లోకి వెళ్ళిపోదాం. ప్రతిరోజు లక్ష్యాన్ని గుర్తు చేసుకోవాలి. అంటే కీప్ యువర్ గోల్ ఇన్ మైండ్. అంటే ప్రతిరోజు కూడా మన యొక్క లక్ష్యం ఏదైతే ఉందో మనకు క్లియర్గా గుర్తు ఉండాలి. మన జీవితం ఎలా అయిపోయిందంటే ఈ రోజుల్లో పేరెంట్స్ని కూడా మనం గుర్తు చేసుకోలేకపోతున్నాం. అట్లీస్ట్ 1 time కూడా ఫోన్ చేయలేకపోతున్నాం. అంత బిజీ షెడ్యూల్లో ఉండిపోతున్నామని అనిపిస్తుంది మనకు. కానీ బిజీ షెడ్యూల్లో ఏం లేం మనం. ఎందుకంటే డైలీ మనం ఏం చేస్తున్నామో మీరు ఒకసారి పడుకునే ముందు ఆలోచించండి. ఏ విధంగా మీరు ఈరోజు ఏ విధంగా వర్క్ చేశారు, ఏ విధంగా ఈరోజు సాధించింది ఏంటి, అండ్ ఈరోజు మనకు వచ్చిన ప్రాఫిట్ ఏంటి, లాభం ఏంటి, ఈరోజు ఎంత సంపాదించామనేది మీరు నైట్లో పడుకునే ముందు ఆలోచించండి. ఎంతసేపు మీరు సోషల్ మీడియాలో ఉన్నారు, ఎంతసేపు ఫ్రెండ్స్తో ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి బ్రదర్. చేసుకుంటేనే మనకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా మన లక్ష్యాలు ఈ రోజుల్లో లక్ష్యాలు గుర్తుంటాయా అంటే గుర్తుండవు. మన లక్ష్యాలు మనకు ఎలా గుర్తుంటుంది? డైలీ మన షెడ్యూల్ ఏముంటుంది అంటే ఫుల్ బిజీ. బిజినెస్ మ్యాన్ కాదు మనము, బిజీ లైఫ్లో ఉంటాము. BUSYకి BUSIకి చాలా డిఫరెంట్ ఉంది బ్రదర్. సో ఓన్లీ బిజినెస్ అండ్ బిజీనెస్లో చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఆలోచించండి. మన లక్ష్యం మనం గుర్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకు క్లియర్గా గుర్తుండాలి. చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలామంది చేసేది ఏంటంటే ఆయన ఒక గోల్ ఉంటుంది, ఎవరో ఒకరు మోటివేషన్ చేస్తే 20 రోజుల్లో 10 రోజుల్లో ఒక నెలలో మళ్ళీ గుర్తొస్తుంది. సో మళ్ళీ ఆ మంత్లో ఎవరైనా మోటివేషన్ స్పీకర్ ఎక్కడైనా ఈవెంట్లో అక్కడిక్కడ వెళ్ళినప్పుడు ఆ ఈవెంట్లోకి వెళ్ళినప్పుడు అదే నేను చేస్తే బాగుండు అని ఆ యొక్క సందర్భంలో ఆ గోడల మధ్య 4 గోడల మధ్య ఆ మోటివేషన్ 1 hour 2 hour ఉంటుంది. బయటికి రాగానే చేయాలి అనుకుంటాం, మళ్ళీ ఆ గోల్ మర్చిపోతుంటాం. సో మన గోల్ ఎలా ఉండాలంటే ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్స్ కూడా మన గోల్ మన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని గుండెల్లో పెట్టుకొని మీరు ఖచ్చితంగా మీరు మైండ్లో గుండెల్లో మీ మనసులో అండ్ మీ మైండ్లో పెట్టుకొని పదే రిపీటెడ్గా మీరు దాని మీద ఫోకస్ చేయగలిగితే మీ లక్ష్యం అనేది గుర్తుంటుంది. గుర్తున్నప్పుడు ఏం చేయాలి అని మీ మైండ్ ఫిక్స్ అయిపోతుంది, సబ్ కాన్షియస్లో ఫిక్స్ అయిపోతుంది. ఖచ్చితంగా దాన్ని చేసి తీరుతాం కూడా. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 2 బిల్డింగ్స్ ఉన్నాయి అనుకోండి, అటు ఇటు ఒక పెద్ద బిల్డింగ్స్ ఉంది. ఆ బిల్డింగ్స్లో నుంచి మధ్యలో ఒక వాక్వే, ఓన్లీ వాక్వే ఉంటుంది అక్కడ. సో ఆ వాక్వే పెట్టినప్పుడు మన యొక్క కాన్సన్ట్రేషన్, మన యొక్క ఫోకస్ ఆ బిల్డింగ్ను రీచ్ అవ్వాలంటే ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ అంటే మనం ఏం చేస్తాము, టకటక మనము అటు ఇటు చూడకుండా స్ట్రైట్గా చూస్తూ ఆ బిల్డింగ్లోకి వెళ్ళిపోతాం. మనం ఒకవేళ కింద చూసి నడుస్తున్నాం అనుకోండి, ఆ సమయంలో మనం ఆ లక్ష్యాన్ని చేరుకోలేము, మనము ఖచ్చితంగా కింద పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన ఫోకస్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఒక లక్ష్యాన్ని మనము గుర్తించుకోవాలి అండ్ అక్కడ రీచ్ అవ్వాలి. కాబట్టి దాన్ని మనము కాన్సన్ట్రేషన్తో చూస్తూ మనం వెళ్ళిపోతూ ఉంటాము. అండ్ ఇక్కడ మనం ఇంకో విధంగా కూడా మనం మాట్లాడుకోవచ్చు. అండ్ RCB మ్యాచ్ ఏదైతే రీసెంట్లీ విన్ అయిందో అక్కడ మనం విరాట్ కోహ్లీ గారు అక్కడ ఎన్ని సంవత్సరాలు 18 years వరకు కూడా అక్కడ మనం స్ట్రగుల్ అవ్వడం జరిగింది. అండ్ ప్రతిసారి కూడా విన్ అవ్వకుండా ప్రతిసారి కూడా
ఈ ఆర్సీబీ అంటే చాలా మంది చులకనగా కూడా చూడడం జరిగింది. కానీ ఈరోజు ఆర్సీబీ ఆ లక్ష్యాన్ని చేరుకుందంటే ఖచ్చితంగా మనము విన్ అయి తీరుతామనే లక్ష్యం ఏదైతే గోల్ పెట్టుకున్నారో దాన్ని ప్రతి రోజు కూడా మనం ఆడే ఆట ప్రతి ఐపీఎల్ మ్యాచ్లో కూడా ఖచ్చితంగా గెలుస్తాం ఖచ్చితంగా గెలిచి తీరారు కూడా. సో మన లక్ష్యం అనేది అవాయిడ్ అవ్వకూడదు, అదేవిధంగా 10 రకాలుగా ఉండకూడదు. ఎంతమంది ఆ టీంలో మారిపోయినా, ఎంతమంది మేనేజ్మెంట్ మారిపోయినా కూడా విరాట్ కోహ్లీ గారు మారలేదు. ఆయన లక్ష్యం క్లియర్గా ఉంది కాబట్టి ఈరోజు ఆ టీము 1000 కోట్ల బ్రాండ్గా అయ్యింది కూడా. ప్రతిరోజు కూడా మీ యొక్క లక్ష్యాన్ని మీరు కనుక మర్చిపోయారనుకోండి, ఆ లక్ష్యం మర్చిపోయినప్పుడు ఆ లక్ష్యము మీకు ఖచ్చితంగా దూరం అనేది అవుతుంది. సో ప్రతిరోజు మీ కళ్ళ ముందు ఆ లక్ష్యాన్ని మనం ఉంచుకున్నట్లయితే మీ శక్తి అనేది, మీ యొక్క సాధించే శక్తి ఏదైతే ఉందో అపూర్వంగా మారిపోతుంది. డబుల్, ట్రిపుల్, 10x మారిపోతుంది. మీరు సాధించాలనే కసి ఉంటుంది, ఖచ్చితంగా సాధించి తీరుతారు కూడా. మనకు జీవితం లైఫ్ ఒకటే. ఈ లైఫ్లో ఏం సాధించాము, ఏం సాధించబోతున్నాము, రేపు మనం ఇచ్చే మెసేజ్ ఏంటి, మన కుటుంబానికి ఇచ్చే భరోసా ఏంటి, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో మన పేరెంట్స్కి కావచ్చు, లేదంటే మన పిల్లలకి కావచ్చు, లేదంటే మన ఫ్యూచర్ గోల్ ఏదైతే ఉందో అది నెరవేరకుంటే ఈ జీవితానికి అర్థం అనేది ఉంటుందా అనేది ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన విషయం ఎంతగానో ఉంది ఇక్కడ. సో నేను చెప్పిన ఈ 5 సూత్రాలు ఏవైతే ఉన్నాయో, 5 ఫార్ములాస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ 5 ఫార్ములాస్లో ఏ ఒక్క ఫార్ములా మీరు కాన్సన్ట్రేషన్తో ఫోకస్డ్గా మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటే ఈ రోజు కాకుండా, ఈ ఇయర్ కాకుండా, నెక్స్ట్ ఇయర్ కాకుండా ఖచ్చితంగా థర్డ్ ఇయర్లో మీరు డెఫినెట్గా విన్ అవుతారు, డెఫినెట్గా మీరు అచీవ్ అవుతారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చాలామంది అచీవ్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది మన చుట్టే సమాజంలో మీ చుట్టే ఉండొచ్చు, చాలామంది మీ దగ్గర ఫ్రెండ్స్లో కావచ్చు, రిలేటివ్స్లో కావచ్చు, ఫ్యామిలీస్లో కావచ్చు, చాలామంది సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ మీరు చూసుకున్నట్లయితే ఆయన చేసే ఫోకస్ ఏదైతే ఉందో వాళ్ళని అబ్జర్వ్ చేసినా కూడా మనం సక్సెస్ అవుతాము. అండ్ చాలామంది మేధావులు ఉన్నారు, వాళ్ళని చూసి కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళని ఫాలో అయినా కూడా మనము సక్సెస్ అవ్వచ్చు. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ నుంచే మనం తీసుకొని ఈ 5 ఫార్ములాస్ చెప్పడం జరిగింది కాబట్టి ఇది యూస్ఫుల్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఈ ఫార్ములాస్ ఏదైతే ఉందో మీకు యూస్ఫుల్ అయ్యి మీ ఫ్రెండ్స్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీరు కేవలం 5 మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా కంటెంట్ కావాలి, దేని మీదైనా మీకు డౌట్ ఉంది, అండ్ రిలేటెడ్ బిజినెస్ అండ్ రిలేటెడ్ మోటివేషన్ రిలేటెడ్ మీకు ఎవరి మీదైనా సబ్జెక్టు కంటెంట్ కావాలంటే కామెంట్లో రాయడం మర్చిపోకండి బ్రదర్. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ వీడియో మీకు రీచ్ అవ్వాలంటే, నెక్స్ట్ వీడియో మీ ముందుకు రావాలంటే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ ఉందో ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి అండ్ క్లిక్ చేయండి. సో మళ్ళీ రిపీట్గా ఒకసారి ఈ 5 ఫార్ములాస్ ఒకసారి మీకు రిపీట్ చేసేస్తాను. సో నెంబర్ 1 మనం మాట్లాడుకున్న ఫార్ములా వచ్చేసి ఒకేసారి ఒక్క లక్ష్యం మీదనే ఫోకస్ చేయండి, మల్టిపుల్ చేయకండి. మల్టిపుల్ చేసిన వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ అవ్వలేదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రతిరోజు కూడా 24 అవర్స్ చిన్న లక్ష్యం, అంటే ఒక చిన్న లక్ష్యంగా పెట్టుకొని మెల్లమెల్లగా దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ కంప్లీట్ చేసుకోండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీ లక్ష్యం అనేది స్పష్టంగా క్లియర్గా ఉండేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ ఫోర్త్ వన్, లక్ష్యాన్ని చేతిలో రాయకండి, సిస్టంలో రాయకండి, బ్రెయిన్లో రాయకండి. రాస్తే పెన్ను పేపర్ పెట్టి డైరీలో రాసుకోండి, అది క్లియర్గా ఉండాలి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మీ లక్ష్యం ఏదైతే ఉందో ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి గంట కూడా దాని గురించి ఆలోచిస్తూ బతకండి, దాని మీద ఫోకస్ చేయండి. అప్పుడు ఈ 5 ఫార్ములాస్ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవన్నీ మీరు కనుక పాటించగలిగితే, ఇవన్నీ పాటించిన వాళ్ళు చాలామంది సక్సెస్ అయ్యారు. సో మీరు కూడా ఈ రోజు నుంచి ఈ ఫార్ములాస్ ఫాలో అవుతే మీరు కూడా ఒక రోజు ఒక బ్రూస్లీ, లేదంటే జిమ్ క్వారీ, లేదంటే దశరథ్ మహంజీ లాగా చరిత్ర కూడా సృష్టించగలరని నేను నమ్ముతున్నాను. సో మీరు తప్పకుండా పాటిస్తారని నమ్ముతున్నాను కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. దయచేసి కనీసం ఒక 5 మెంబర్స్ని షేర్ చేయండి. సో ఇలాంటి మోర్ మోటివేషనల్ అండ్ బిజినెస్ రిలేటెడ్ వీడియోస్తో మీ ముందు ఎవ్రీడే వస్తూ ఉంటాను. మీకు కావాల్సిన కంటెంట్ కావాలంటే కామెంట్లో రాయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.